ఇప్పుడు గూఢచారికి వద్దాం సార్. గూఢచారికి వద్దాం అనగానే నాకు కూడా ఎందుకు కొంచెం నవ్వు వస్తుందంటే మీరు ఏదైతే ప్రొడక్షన్ హౌస్లో ఉన్నారో ఆ ప్రొడక్షన్ హౌస్కి నేను ఫస్ట్ పిఆర్ లాగా చేశాను. చాలా క్లోజ్ నాకు ఆయన అభిషేక్ గారు. మంచో చెడో తెలియదు కానీ నాకు ఆయన ఏంటో ఆయన ఒకలాగా అనిపిస్తారు. సరే ఎవరి స్టైల్ వాళ్ళది. ఆ రోజుల్లో ఇవాళ నాగ చైతన్య పెళ్లి చేసుకున్న శోభిత గారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఫోటో షూట్ చేసింది అయితే మాత్రం నేనే సార్. అది ఆ క్రెడిట్ మాత్రం మీకు అడవి శేషు గారికే దక్కాలి. ఎందుకంటే మీరు బాంబే నుంచి ఫ్లైట్లో వేసి పిలిపించినట్టున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనకేం ప్రొడ్యూసర్కి నచ్చకపోతే మీరేం చేస్తారు? ఫైనల్గా ఏం చేద్దామని ఒక డెసిషన్ దగ్గర ఆగినప్పుడు అందరు కలిసి అమ్మాయి చాలా బాగుంది అనుకున్నప్పుడు శేషు మీరైతే మాత్రం నన్ను లిటరల్గా బతిమలాడారు. గుర్తుందో లేదో నాకు తెలీదు. కింద మనం పార్కింగ్ లాట్ లో ఫొటోస్ పార్కింగ్లో ఉండి ఫోటోలు తీసి తనకి కొన్ని తీశారు, తన సోలో కూడా కొట్టారు. తీసి మొత్తం ఇమ్మీడియట్గా కాపీ చేసుకొని సార్ మీరైతే బాగుందని చెప్పండి సార్ శోభిత గారు, మేము మళ్ళీ ఫ్లైట్ టికెట్ వేయించామని చెప్పటం. నేను నిజంగానే నాకు తెలిసిపోద్ది కదా కెమెరాలో. అన్నీ వెళ్ళి చెప్పి చాలా బాగుందంటే ఆయన నా మాట నమ్మేవాడు వినేవాడు కూడా. మిగతా వాళ్ళందరి మాట కొంచెం వినేవాడు కాదు, కొంచెం నాతో ఫ్రెండ్లీగానే ఉండటంతో నేను వెళ్ళి చెప్పగలిగాను. అయితే షూరా నువ్వు చెప్తున్నావు కదా, షూరా ఓకే అని చెప్పేసి ఆ రోజు ఓకే అయింది అమ్మాయి. గూఢచారి ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ ప్రొడక్షన్ హౌస్కి? శేష్తో పరిచయం మాట్లాడదాం. దేనికంటే మీరు 2 సినిమాలు చేశారు, 2 మంచి హిట్లు. శేష్తోనే ఎందుకు చేశారు అనేది నాకు ఫస్ట్ అర్థం కనిపిస్తున్నాం. ముందు శేష్తో మీ పరిచయం చెప్పండి. చెప్తాను. సో బేసికలీ మనవాడు మీకు లీడర్ అయిన తర్వాత నేను మణికొండ షిఫ్ట్ అయ్యాను. నేను అమీర్పేటలో ఉండేవాడిని. లీడర్ చేసిన రోజులు అమీర్పేటలో ఉండి మణికొండ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు అమీర్పేట? ఆయన గ్రీన్ పార్కు, శేఖర్ గారు ఫిలిం నగర్కి పద్మారావు నగర్కి సెంటర్లో ఉండాలని. అదేనా? అమీర్పేటలో ఉండేవాడిని నిజంగానే. అదే అంటే ఆయన్ని కలవాలంటే మనం అక్కడ హోటల్కి వెళ్ళాలి. అవునవును, మ్యారియట్ అందరికి మ్యారియట్. మాకు కాదు మాకు మధ్యలో ఇంకో హోటల్ ఉంటుంది కదా టిఫిన్ది, గరుడ హోటల్ ఉండేది. అక్కడ కూర్చునే వాళ్ళం మేమందరం. మేము అక్కడ కూర్చుంటాం. శేఖర్ గారు సూపర్ మార్కెట్ అండ్ దాని హోటల్ ఉండేది కదా పద్మారావు నగర్. మీకు నాకేంటంటే అమీర్పేట నాకు బాగా అలవాటు. సో నాకేంటంటే శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళాలన్నా లీడర్ ఆఫీస్ ఏమో ఫిల్మ్ నగర్లో ఉంటుంది, శేఖర్ గారు పర్సనల్ ఆఫీస్ పద్మారావు తెలుసు. అదే. సో బేసికలీ ఇది చాలా దూరం అయిపోతుంది వేరే చోట ఎక్కడున్నా. అంటే రెండింటికి యాక్సెస్ ఈజీ ఉండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, సినిమా అయిపోయింది, బండి మీద నేను ఫిల్మ్ నగర్ వెళ్ళాలి కానీ బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోతున్నాను ఆటో పైలట్ మోడ్లో. అలవాటు ప్రకారం నా బైక్ మీద నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత కాసేపు వెళ్ళి గుదారి మనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వెళ్ళాలి కదా, ఇటు వెళ్తున్నాం అని యూటర్న్ కొట్టినాను. సో మణికొండ వచ్చాక సాయి కిరణ్ అడవి అని మన శేష్ వాళ్ళ అన్నయ్య, నా నైబర్ అనమాట. ఓకే, నా నైబర్ శేష్ అక్కడికి వచ్చేవాడు. వాళ్ళ అన్నయ్యని కలవటానికి అక్కడికి వచ్చేవాడు. కర్మ సినిమా చేసుకుని అది మాట్లాడతాను నెక్స్ట్. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేవాడు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ మేము కలిసేవాడు. తను అమెరికాలో ఫిల్మ్ స్కూల్ చేసాడు, నేను ఫిల్మ్ స్కూల్ చేసి వచ్చి లీడర్ మూవీ కంప్లీట్ అయింది కాబట్టి ఒక టర్మినాలజీ బాగుండేది. అదే ఫిల్మ్ స్కూల్ లాంగ్వేజ్ కానీ ఇది కానీ యుఎస్లో ఏంటి ఇక్కడ ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. తనకి కంప్లీట్గా అమెరికాలో చేయటం వల్ల ఇండియన్ స్టైల్లో ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది తెలిసేది కాదు. అప్పుడు ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎలా తీయాలి, ఇక్కడ అలాగైతే కుదరదు అని నేను చెప్పడంతో తనకి కొంచెం నేను మాట్లాడేది తనకి అర్థమయ్యేది, నేను మాట్లాడేది కొంచెం కన్విన్సింగ్గా ఉండేది మిగతా వాళ్ళు మాట్లాడేదానికంటే. ఎందుకంటే 2 చూశాను కాబట్టి. మీరు కాదు, మిగతా ఆయన చూడలేదు. ఇక్కడ ఎంత కన్ఫ్యూషన్లో ఉండేవాడు అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎందుకు ఇలాగా అనేవాడు. కర్మ చేసి వచ్చాడు కదా, మాతో బాగా క్లోజ్గా ఉన్నాడు. ఫస్ట్ ప్రెస్ మీట్లో ఫస్ట్ ప్రెస్ మీట్ వాళ్ళకి ఆబ్వియస్గా మేము అందరం గుర్తుంటాం. ఇప్పుడున్న వాళ్ళకి కష్టమేమో నాకు తెలియదు కానీ ఆయన శేషు ఆయన చాలా క్లారిటీగా మాట్లాడేవాడు. కానీ అవుట్పుట్ మనకి ఇక్కడ తెలుగు సినిమా ఎందుకు ఆడదు అనే దానిలో ఉండేది, అర్థమయ్యేది కదా ఆయనకి.
మేమేమో క్లారిటీగానే చెప్పేవాళ్ళం. మాకు నచ్చితే నచ్చిద్దని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం కదా. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు మనిషి. ఆ టైంలో మీరు కూడా యూఎస్లో నేను మా ఇద్దరిది ఏంటంటే బాగానే ఎవ్రీడే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళమి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కరెక్ట్గా లీడర్ పబ్లిసిటీ అయ్యి వచ్చా. లీడర్ 50 days ఫంక్షన్ చేసేసుకుని వచ్చాం. అండ్ తను నాకు సాయి కిరణ్ అడివి చెప్పారు, మా ఆవిడకి కొంచెం హెల్ప్ చేయి, స్ట్రగుల్ పడుతున్నాడు పబ్లిసిటీ చేయడానికి, సినిమా రిలీజ్, కరెక్ట్, కొంచెం వై డోంట్ యూ సపోర్ట్ ఇమ్మంటే, సరే శేష్ మనం చేద్దామని మనోడికి కొంచెం హెల్ప్ చేశాను. ఇలా చేసుకో ఇది చేసుకో అంటే, చేయటంతో ఏంటంటే మాకు మంచి ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ కిస్ తను అంటే మధ్యలో పంజా, బలుపు చాలా సినిమాలు చేశాడు, క్యారెక్టర్స్ చేశాడు. పంజాలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కిస్ అనే మూవీ కూడా తను చేశాడు. నాకు అంటే నా విసినిటీలోనే అయ్యింది. నేను కథ తను నాకు చెప్పేవాడు, నేను వినేవాడిని, ఇలా నలిగింది. సో ఫైనల్లీ అది చేసుకుంటానికి మళ్ళీ తను యూఎస్ వెళ్ళాడు. యూఎస్ వెళ్ళి అది చేసుకుని వచ్చాడు. అది డెంట్ వర్క్. అండ్ ఈ లోపల నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు అది పట్టుకుని తిరుగుతున్నాను. ఓకే. అండ్ తిరుగుతా ఎక్కడో నాకు తగలట్లేదు. అండ్ మేమిద్దరం కూర్చుని తన కిస్ ఫెయిల్ అయ్యాక మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, నాకు డైరెక్షన్ అనేది నాది కాదు అసలు, ఐఎమ్ నాట్, నా ఎరీనా కాదు, నువ్వు డైరెక్టర్వి, నేను మోర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ చూడాలి, నువ్వు డైరెక్షన్ చేయాలి అని చెప్పి తను నాతోటి అనటం. అండ్ ఈవెన్చువల్లీ ఐ థింక్ 2015లో మేమిద్దరం కూర్చొని ఒక కథ రాయటం మొదలుపెట్టాం. అది ఒక కథ రాస్తున్నాం. దాన్ని ఏమంటారంటే ఒక బ్యాంక్ దొంగతనం మీద, సరదాగా రాబరీ మీద కథ రాస్తున్నాం. ఆ రాయటం ఒక కొలిక్కి తీసుకొచ్చాం. యాక్చువల్లీ ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చాం. క్షణం రిలీజ్ అయింది. క్షణం రిలీజ్కి ముందే మేము యాక్చువల్గా రాస్తున్నాం ఈ కథ. బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్ తోటి ఇప్పుడు క్షణం నేను ఇలా చేస్తున్నాను, ఈ స్టైల్లోనే చేద్దాం, జాగ్రత్తగా చేద్దాం, అండ్ ఇలా చేద్దాం అంటే డన్ మనం అని డెవలప్ చేస్తాం. క్షణం రిలీజ్ అయ్యి క్షణం డిడ్ రియలీ వెల్. అవును, క్షణం బాగా ఆడింది. చాలా తక్కువ బడ్జెట్లో తీసి, చాలా తక్కువ బడ్జెట్, అల్ట్రా లో బడ్జెట్లో తీశారు. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, మంచి రెవెన్యూ వచ్చింది. రావటంతో కొంచెం బ్రీదర్ వచ్చి మనం కొంచెం బడ్జెట్ పెట్టొచ్చేమో శశి అని చెప్పేసి వెళ్ళి ఈ కథ చెప్పాం అభిషేక్ గారికి. ఇంకేమున్నాయా అని అడిగాడు ఆయన. ఇంకేం కథలు ఉన్నాయి, ఆయనకి ఎక్కలే ఈ కథ. మేము దాదాపుగా ఒక 3-4 months పైన కూర్చొని రాసిన కథ ఆయనకి ఎక్కలేదు. ఇంకేమున్నాయంటే మనోడు వెంటనే ఇలా ఒక స్పై, ఇది నాకు అస్సలు తెలియదు, నాకు ఈ కథ గురించి జీరో నాలెడ్జ్, మీకు అసలు ఐడియా కూడా లేదు. అప్పటికప్పుడు మనోడు అలా అల్లేడి చెప్పేశాడు, ఉంది తన మైండ్లో ఉంది, టక్క చెప్పేసాడు. ఏంటిది అనుకున్నా. వెంటనే బ్రో ఇది డెవలప్ అభిషేక్ నచ్చేసింది. అరే ఇది బాగుంది కదా, ఇది చేయొచ్చు కదా, ఇది బాగుంది చేసి ఇది డెవలప్ చేయండి అని అన్నాడు. అప్పుడు మేమిద్దరం దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. నాకేమీ నాకు పెద్ద గూఢచారి నాకు పెద్ద ఎక్కిన లైన్ కాదు యాక్చువల్లీ. ఓకే. అది బికాజ్ ప్రొడ్యూసర్ లైక్ డిట్ అండ్ శేష్ చెప్పాడు. దాన్ని నేను కొంచెం అవునా సర్లే అని ఏదో చాలా టచ్ మీ నాట్ అన్నట్టే ఉండేవాడిని, డెవలప్ చేసేవాడిని. ఆ డెవలప్ చేసే ప్రాసెస్లో మెల్లగా దాని మీద నాకు ఓనర్షిప్ మొదలైంది. షూట్కి వెళ్ళి ఫాదర్ ట్రాక్ ఎప్పుడైతే వచ్చి జగపతి బాబు గారు ఎప్పుడైతే మనం ఉన్నామో అక్కడి నుంచి నాకు కొంచెం స్ట్రాంగ్ ఓనర్షిప్ మొదలైంది ఆ కథ మీద, ఆ సినిమా మీద. షూటింగ్లోకి వెళ్ళాక ఫ్రాంక్లీ నాకేమీ అంత పట్టు పూర్తిగా స్టార్టింగ్లో ఉండేది కాదు. అంటే పట్టు అంటే కథ ఏంటో తెలుసు, లైన్ ఆర్డర్ తెలుసు, ఏ సీన్సో తెలుసు, మీరు అనలేదా ఒక జోష్ ఉంటుంది చూసారా, ఇది నాది అన్న ఫీలింగ్ రాలా. ఓనర్షిప్ ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు. అది ఎప్పుడైతే ఫాదర్ ట్రాక్ వచ్చి జగపతి బాబు గారు రావటం, మెల్లమెల్లగా ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్, ఇంకా అక్కడి నుంచి ఇది. అండ్ శోభిత విషయంకి వస్తే, మీరు ఇందాక చెప్పిన దానికి ఏంటంటే నాకు కొన్ని చాదస్తాలు ఉన్నాయి. నాకేంటంటే నా 2 సినిమాలు మీరు చూస్తే అరువు వాయిస్ ఎవరిదే ఉంటుంది, ఎవ్రీబడి డబ్డ్ ఫర్ దెమ్సెల్స్, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పాలనేది నా పాలసీ ఫస్ట్ నుంచి కూడా.
తెలుగు అమ్మాయి అయితే బెటర్ కదా అనేది నా ఇంటెన్షన్. ఇంటెన్షన్. ఎలాగైనా ఒక తెలుగు అమ్మాయి సరైన అమ్మాయి. నువ్వు స్పై థ్రిల్లర్ అంటున్నావు, ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేస్తుంది అంటున్నావు. హనీ ట్రాప్ చేసే అమ్మాయి నీకు తెలుగు అమ్మాయి, ఇన్ని కాంబినేషన్స్ ఎక్కడవుతాయి? ఏఐ కూడా లేదు అప్పట్లో. ఎలాగో వస్తాయి, ఎవరు వస్తారు అని ఒక దీంట్లో ఉన్నాం. డైలమాలో. ఎవరు వస్తారు, నువ్వు తెలుగు అమ్మాయి ఎలా వస్తుంది? కరెక్ట్గా అదే టైంకి రమణ్ రాఘవ్ మూవీ బయటకు వచ్చింది. అవును. బయటకు వచ్చి మా ఏడీస్ ఎవరో సజెస్ట్ చేశారు యాక్చువల్లీ, ఒకసారి ఈ సినిమా చూడండి, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇలాగా అనురాగ్ కశ్యప్ మూవీ కదా, సో యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, అండ్ ఏంటది వైజాగ్, అండ్ కింగ్ఫిషర్ సూపర్ మోడల్. అవును. సో షీఈ్ రియలీ మన దానికి, సో ఈ హనీ ట్రాప్ చేయడానికి అన్నిటికీ స్పై వరల్డ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది అనుకుని ఆ సినిమా బిట్స్ అండ్ పీసెస్లో చూసాం. చూసిన తర్వాత అప్పుడు ఎలాగన్నా ఈ అమ్మాయిని తీసుకొద్దామని తీసుకొచ్చాం. మిక్స్డ్గా ఉంది. నేను శేషు ఓకే, ఇటు అభిషేక్ గారు కొంచెం డైలమాలో ఉన్నారు, వివేక్ గారు ఏమో వివేక్ ఏమంటున్నారా, శేష్ గారు ఇలా ఈ డైలమాలో ఉన్నారు. అప్పుడు మేము సడన్గా ఇంకా ఒక్కసారి ఒక ఫోటోషూట్ కొడదాము, ఒక్కసారి వీళ్ళ పేరింగ్ ఎలా ఉందో చూద్దాము, ఆ అమ్మాయి ఎలా ఉందో చూద్దామని మీరు వచ్చారు. నేను ఆ రోజు ఎందుకు వచ్చాను, వేరే సినిమా గురించి, వేరే సినిమా గురించి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా గురించి, అది ఒకసారి మాడాలి, సాక్ష్యం సినిమా మాడాలి ఆ బ్యానర్లో అవుతుంటే, సరే ఇంకా అభిషేక్ నామా అన్ని సినిమాలకు నేనే, బాబు బాగా బిజీ అని మన అందరూ అదే టైంలో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు వరుసగా. వీళ్ళు చైనా ఫిలిమ్స్ లాగా వివేక్ కూచిపొట్ల గారు పక్కున్నారు, అందరు చేస్తున్నప్పుడు వివేక్ గారు శివ కారులో కెమెరా ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఎందుకు ఎతకడం అనగానే నేను కూడా సరే అని ఆలోచిస్తా, ఏముందిలే తీసి పెడదాం అనుకొని కట్మని చూస్తే అక్కడ ఏ లొకేషన్ లేదు, కింద నేల మీద మన మామూలు పార్కింగ్ లో కూర్చోబెట్టి, అమ్మాయి డ్రెస్ చూస్తేనేమో మామూలు అమ్మాయి మామూలుగా ఫ్లైట్ ఎక్కి వచ్చింది, ఏదో పంజాబీ డ్రెస్. అది అమ్మాయి మరి ఎన్ని చూస్తే ఏమీ లేదు. ఓ పక్క శేషేమో నన్ను బతిలాడుతున్నాడు, ఏదైనా చేసి నువ్వు ఏదో ఒకటి చేయ బాగా తీసి బాగుందని చెప్పేసి అంటాడు. ఆయన నాకు అసలు నచ్చలేదు, అబ్బా నీకు నచ్చిందా అంటాడు సీరియస్గా. అభిషేక్ గారు ఎట్లా కనుకున్నారు, ఆ గదిలోకి పిలిచేవాడు, నీకు నచ్చిందని అడిగాడు. వివేక్ గారేమో శివ బాగుంటే బాగుందని చెప్పాయి, బాగాలేతే బాగాలేదని చెప్పాయి. మళ్ళీ మనకెందుకు ప్రొడ్యూసర్ గారు ఇబ్బంది పడకూడదు అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఈయన కరెక్ట్గా మధ్యలో కూర్చొని బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా, అలా చెప్తా ఉంటే ఇదేంటబ్బా ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కిందకి వెళ్ళి చూస్తే షీజ్ ఎంత బాగుండిందో కెమెరాలో. విడిగా మనం చూసే ఒక మనిషికి కొంతమందికి మాత్రమే దొరికింది అదృష్టం, అది శోభితా దులిపల్ల గారికి నిజంగా అదృష్టం. కెమెరా ఫేస్ అంటే ఇట్లా ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. షీఈ్ పర్ఫెక్ట్ అండి. అంటే లైక్ గూఢచారికి ఇప్పుడు తన అందంగా ఉంది, బాగుంది, ఇవన్నీ పక్కకు పెడితే షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎంత ఇదంటే తపన ఉండేది, ఇంకేం చేద్దాం, ఇంకేమైనా చేద్దామా, ఇలా చేద్దామా, ఎవ్రీ సీన్కి అప్పటి నుంచి ఉంది హోంవర్క్ చాలా చేసి, మళ్ళీ షూట్లో కూడా ఇంకేమైనా వేరియేషన్ ఇవ్వనా అనేది చాలా. షీఈ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్, హార్డ్ వర్క్. అండ్ మళ్ళీ మేజర్లో ప్రమోద క్యారెక్టర్కి తీసుకున్నప్పుడు ద వే షీ సీజన్డ్, అంటే లైక్ షీస్ బికమ్ ఏ వన్ టేక్ ఆర్టిస్ట్. అంటే లైక్ మేజర్లో అయితే నేను ఆ పిల్లని కాపాడుతున్నప్పుడు ఆ పడే తపన, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, షీస్ లైక్ అలా చేసి నిజంగానే అసలు అక్కడే పెయిన్ వస్తుంది కదా మనకి. ద గ్రాఫ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దట్ షీఈస్ షోన్ ఇస్ గ్రేట్, ఇమెన్స్ అసలు. అంటే లైక్ నా డైరెక్షన్ ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు అర్థం కాలేదు, కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం గూఢచారి మేజర్కి అంతే టైం పడుతుంది. మీ డైరెక్షన్ ఎంత ఇంప్రూవ్ అయిందో చెప్తాను నేను. బట్ షీఈస్ ఇంప్రూవ్డ్ అనే విషయం నాకు చాలా, ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. మానిటర్ చూసి మనం అనుకున్న దానిలాగా మనం ఒక మీటర్లో అనుకుంటాం కదా, అలా వస్తే వెరీ హ్యాపీ. దానికంటే మించి వస్తే ఇంకెంతకంటే హ్యాపీ. అది జరిగింది తనతో. ఫ్యాంటాస్టిక్. అయితే